తన సుఖాన్ని ప్రతి మనిషి మొట్టమొదట ఎందుకు కోరుకుంటున్నాడు అనంటే, అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీద తనకుంటుంది కాబట్టి. ప్రతి జీవుడికి కూడా మిగతా వాళ్ళ కంటే కూడా ఎక్కువ ప్రేమ తన మీదే తనకుంటుంది. మిగతా వాళ్ళ మీద ఉండే ప్రేమ దేనివల్ల వచ్చిందంటే తన మీద తనకుండే ప్రేమ వల్ల వచ్చింది. అంటే తన మీద తనకి ప్రేమ ఉంది, తన మీద తనకి ప్రేమ ఉంది కాబట్టి తాను సుఖంగా ఉండాలి అని కోరుకుంటున్నాడు. ఆ సుఖం అనేది తాను ప్రేమించేటటువంటి వ్యక్తులు సుఖంగా ఉండడం వల్ల వీడికి వస్తుంది. కాబట్టి ఏ వ్యక్తులు సుఖంగా ఉంటే వీడు సుఖంగా ఉండగలుగుతాడో వాళ్ళు సుఖంగా ఉండాలి, వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాడు, వాళ్ళు సుఖంగా ఉండాలి అని మనిషి కోరుకుంటూ ఉంటాడు. అక్కడికి ఏమైంది అనంటే, అన్నిటికీ కూడా మూలమైనటువంటిది ఏమిటి అంటే నేను సుఖంగా ఉండాలి అనేటటువంటి కోరిక. నేను సుఖంగా ఉండాలి అని ఎందుకు కోరుకుంటున్నామనంటే, అందరికంటే మనిషి తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళు సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు. తనకి ఎవరి మీదైతే ప్రేమ ఉందో వాళ్ళందరిలో మొట్టమొదటి వాడు ఎవడు అనంటే తానే. ఎవరెవరైతే సుఖంగా ఉండాలి, ఎవరెవరి మీదైతే మనిషికి ప్రేమ అనేది ఉందో ఆ లిస్టులో మొట్టమొదటి వాడు ఎవరు అనంటే తానే. తన తర్వాతే మిగతా వాళ్ళందరూ కూడా. కాబట్టి ఎక్కువ ప్రీతి మనిషికి, అంటే ఏ విధమైనటువంటి కారణములు అంటే వేరే వాళ్ళ మీద ఉండే ప్రేమకి కారణం ఏమిటి అనంటే మన మీద మనకుండే ప్రేమ. మన మీద మనకుండే ప్రేమ, మనం ఆనందంగా ఉండాలి అనేటటువంటి కోరిక వల్ల వేరే వాళ్ళు, కానీ ఆ కోరిక వేరే వాళ్ళు ఆనందంగా ఉండడం వల్ల సిద్ధిస్తుంది కాబట్టి వాళ్ళ ఆనందాన్ని మనం కోరుకుంటున్నాం. అంటే అక్కడికి ఏమైంది అంటే వేరే వాళ్ళు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి అనే కోరికకి ఒక కారణం ఉన్నది. ఏమిటంటే నా మీద నాకుండే ప్రేమ, నేను ఆనందంగా ఉండాలనే కోరిక. కానీ నా మీద నాకుండే ప్రేమకి, నేను సుఖంగా ఉండాలనే కోరికకి ఇంకేమి కారణము లేదు, అది నిష్కారణం. అక్కడ ఇంకే కారణము ఉండదు. నా మీద నాకు ఎందుకు ప్రేమ, నేను ఎందుకు సుఖంగా ఉండాలి అని ప్రశ్న అడిగితే, ఇప్పుడు వాడెందుకు సుఖంగా ఉండాలి అని అడిగితే వాడు సుఖంగా ఉంటేనే నేను సుఖంగా ఉండగలుగుతాను, అందుకోసం వాడు సుఖంగా ఉండాలంటాం. నువ్వెందుకు సుఖంగా ఉండాలనుకుంటున్నావు అంటే అక్కడ ఇంకా మళ్ళీ ఆ ప్రశ్న ఉండదు, ప్రశ్నకి సమాధానం ఉండదు. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, ఒక మనిషికి అందరికంటే కూడా ఎక్కువ ప్రేమ ఎవరి మీద ఉంటుంది, అలాగే మొట్టమొదట ఆనందంగా ఉండాలి అని ఎవరి గురించి మనిషి కోరుకుంటాడు అనంటే తన గురించే తాను కోరుకుంటాడు. దీన్నే, ఇదేదో మేము చెప్తున్నటువంటి విషయం కాదు, దీన్నే ఉపనిషత్తు మనకి చెబుతూ ఉన్నది. ఏదైతే ఇప్పుడు యాజ్ఞవల్క్య మహర్షి మైత్రేయి యొక్క సంవాదం గురించి చెప్పామో, అక్కడే యాజ్ఞవల్క్య మహర్షి ఈ విషయాన్ని గురించి చెప్తాడు. ఏమిటి అనంటే, నవారే పత్యుః కామాయ పతిఃప్రియో భవతి, ఆత్మనస్తు కామాయ పతిఃప్రియో భవతి అని ఇలా రకరకాలుగా యాజ్ఞవల్క్య మహర్షి అక్కడ ఉపదేశించాడు. అంటే ఏమిటి, ఇదే ఇప్పుడు చెప్పినటువంటి అర్థమే దీని యొక్క అర్థం. నవారే సర్వస్య కామాయ సర్వం ప్రియం భవతి, ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి. తన కోసం మిగతావన్నీ వస్తువులు మనకి చూసినప్పుడు ఇష్టంగా అనిపిస్తూ ఉంటాయి, కానీ అన్నిటికంటే కూడా ఎక్కువగా మనం ఇష్టపడేది ఎవరిని అంటే మనల్ని మనం ఇష్టపడుతున్నాం, మనం సుఖంగా ఉండాలని మొట్టమొదట మనం కోరుకుంటున్నాం. కాబట్టి ఈ కోరిక దేనివల్ల అయితే సిద్ధిస్తుందో, ఈ కోరికని సిద్ధించుకోవడానికి ఏ ఏ వస్తువులు మనకు కావాలో ఆ వస్తువులన్నింటినీ కూడా తర్వాతగా మనం ప్రేమిస్తూ ఉంటాం. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే, అన్ని మిగతా వస్తువుల మీద, అంటే మనకంటే భిన్నమైనటువంటి వస్తువుల మీద మనకు ఉండేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అది నేరుగా వచ్చినటువంటిది కాదు, అది ముఖ్యమైనటువంటిది కాదు. ముఖ్యమైనటువంటిది అథవా నేరుగా వచ్చినటువంటి కోరిక దేని మీద ఉందంటే మన మీద మనకి ఆనందాన్ని, ఏ ఆనందాన్ని అయితే మనం పొందాలనుకుంటున్నామో దాని మీద మనకు వచ్చినటువంటి కోరిక అది ముఖ్యమైనటువంటిది అని ఆ ఉపనిషత్తు మనకి స్పష్టంగా చెబుతూ ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఏ విధమైనటువంటి కారణము లేకుండా నేరుగా మనం ప్రేమించేది ఎవరిని అనంటే మనల్నే. ప్రతి జీవుడు తననే తాను ప్రేమిస్తూ ఉంటాడు. అక్కడ ఇంకే విధమైనటువంటి కారణాలు లేవు. అకారణంగా, అహేతుకంగా మన మీద మనం విశేషమైనటువంటి ప్రీతిని కలిగి ఉంటాం. రెండో వస్తువు మీద మనకు ఉండేటటువంటి ప్రీతి అకారణంగా వచ్చినటువంటిది కాదు, దానికి ఒక కారణం ఉంది. ఏది, మన మీద మనకు ఉండేటటువంటి ప్రేమే దానికి కారణం. అక్కడికి ఏమైంది, యథావత ఇంత ఎందుకు చెప్పొచ్చాను ఇంత విస్తారంగా అనంటే, దీని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటి అనంటే, అంటే మనకంటే భిన్నమైనటువంటి వస్తువు మీద అథవా వ్యక్తి మీద మనకున్నటువంటి ప్రేమ ఏదైతే ఉందో, ప్రీతి అనేటటువంటిది ఏదైతే ఉందో అది నేరుగా వచ్చినటువంటిది కాదు. మన మీద మనకున్నటువంటి ప్రీతి ఏదైతే ఉందో అది అహేతుకంగా నేరుగా వచ్చినటువంటిది. వేరే దాని మీద ఉండేది అహేతుకంగా వచ్చినటువంటిది కాదు, దానికో హేతు ఉన్నాయి. అహేతుకమైనటువంటి ప్రీతి
సహేతుకమైనటువంటి ప్రీతి, ఈ రెండిటిలో ఏది గొప్పది అనంటే ఏది స్వచ్ఛమైనటువంటిది అనంటే ఏ విధమైనటువంటి కారణం లేకుండా మనం ఎవరినైతే ప్రేమిస్తా అథవా మనం ప్రేమించేటటువంటి మనం చూపించేటటువంటి ప్రేమ ఏదైతే ఉంటుందో, ఏ విధమైనటువంటి ప్రయోజనాపేక్ష లేకుండా అహేతుకంగా మనం చూపించేటటువంటి ప్రేమ అనేది ఏదైతే ఉంటుందో అదే స్వచ్ఛమైనటువంటిది. ఏదో ఒక కారణం వల్ల మనం ప్రేమను చూపిస్తున్నామనంటే ఆ కారణం ఉన్నంత వరకు అది ఉంటుంది, ఆ తర్వాత పోతుంది. అహేతుకంగా మనం చూపించేటటువంటి ప్రేమ ఏదైతే ఉందో అదే స్వచ్ఛమైనది, అదే శాశ్వత